పెనిమిటి ఏమిటి? మన పెళ్లి రోజు నేను మీ మీద బంతి అలా విసిరినప్పుడు మీరు నా మీద ఇలా విసిరినప్పుడు ఆ బంతి నాకెక్కడో తగిలి నా ఒళ్ళంతా పులకరించింది. సర్లే సర్లే, అవన్నీ ఇప్పుడు ఎందుకు, ఆట చూడు. ఈ స్టేడియంలోనే ఎస్పీ చెల్లెలు టెన్నిస్ ఆడుతోందిరా. ఏమిటి? నా చెయ్యి పట్టుకుంది మీరేనా? నీ మొహం నేను ఎక్కడ పట్టుకున్నాను? నేను కప్పు పట్టుకుంటే. అలాగా? ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉండండి, డోంట్ మూవ్. పెనిమిటి చూసారా నా చెయ్యి పట్టుకున్న వాడి గూబ ఎలా పగలగొట్టాను? నీ బొంద, నువ్వు కొట్టింది ఎవరినో కాదు, నన్ను. ఎస్పీ చెల్లెల్ని తీసుకురమంటే దీన్ని ఎవరినో తెచ్చారేంట్రా? నువ్వే మగాడువయ్యా, ఆడదాన్ని పట్టుకుని ఇలా కొడతా? నువ్వు ఆడదాన్ని ఇలా ప్రవర్తించలేదు. సిటీకి దూరంగా తీసుకొచ్చావు, ఆడదాన్ని ఒంటరిగా ఉన్నాను. సీను తలుచుకుంటేనే షివరింగ్ స్టార్ట్ అయింది. నువ్వు బుద్ధిగా ఉంటే నేనేం చెయ్యను. నా పని పూర్తి కాగానే నేను వదిలేస్తాను. అక్కడే నాకు తల తిరుగుతుంది. ఏంటా పని? ఓ మై గాడ్, మిస్టర్ ప్రభాకర్. yes మేడం. ఇతను జైలు నుంచి తప్పించుకున్న ఖైదీ కదా? అవును మేడం. సో కావాలని నా సిస్టర్ ని కిడ్నాప్ చేసి హాస్టేజ్ గా పెట్టుకున్నాడు అనమాట. మిస్టర్ ప్రభాకర్ మేడం, రైల్వే స్టేషన్, బస్ స్టాప్, అవుట్స్కర్ట్స్ లో కాపలా పెట్టండి. అన్ని స్టేషన్స్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఎటు పరిస్థితుల్లోనూ వీడు తప్పించుకోవడానికి వీల్లేదు. ఓకే మేడం. ఓకే. ఇదేంటి, ఆపరేషన్ చేసే ముందు మత్తు మందిస్తారు, అలా నువ్వు కూడా చేతులు కాళ్ళు కట్టేస్తున్నావు. ఏం చేస్తావు? నాకు పొగ పడదు. మరీ అంత బ్యాడ్ క్యారెక్టర్ కాదు నువ్వు. నేను చూస్తే నాకు చలో. నీ కొడుకేడకు వచ్చిండా? తెలియదు బాబు. అక్కడ నా కూతురు స్నానం చేస్తుందండి. నీ మాట ఎందుకు నమ్మాలా? లోపల నీ కూతురున్నదో కొడుకున్నాడో? లేడీ చెప్తే ఏంటి దౌర్జన్యం? ఇతని పేరు సూర్యం.
గత రాత్రి వరంగల్ సెంట్రల్ జైలు నుంచి తప్పించుకుని ఖమ్మం స్టేడియంలో టెన్నిస్ కోర్టు నుండి ఎస్పీ గారి చెల్లెలు కుమారి విజయను కిడ్నాప్ చేశాడు. ఇతను హంతకుడు. ఆచూకీ తెలిపిన వారికి ప్రభుత్వం 25,000 రూపాయల బహుమతి. హలో, హూ స్పీకింగ్? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నా? నా చెల్లెలు ఎలా ఉంది? అదేమన్నా చాక్లెటా? చప్పరించి ఎలా ఉందో చెప్పడానికి? Shut up! వద్దు, రెచ్చిపోవద్దు. మళ్ళీ రేపు రాత్రి ఇదే టైంకి ఫోన్ చేస్తా. ఈసారి ఇంటికి చెయ్యను, పోలీస్ స్టేషన్ కి చేస్తా. ఆ టైంకి బలగం ధనరాజు కొడుకు కుమార్ గాడు అక్కడ ఉండాలి. అతనేం చేస్తావు? 24 గంటల తర్వాత అది నీకే తెలుస్తుంది. నా చెల్లెలు అమాయకురాలు, ప్లీజ్ దాన్నేం చేయకు. ఆ పిల్లను ఏమన్నా చేస్తానా లేదా అనేది నీ తెలివితేటల మీద ఆధారపడి ఉంటుంది. ఆ కుమార్ గాడు నాకు కావాలి. లేకపోతే నేను ఈసారి మాట్లాడేది ఆంధ్రప్రదేశ్ నుంచి కాదు, మధ్యప్రదేశ్ నుంచి, నీ చెల్లెలితో సహా. హలో హలో, నాకు బుర్రుంది. సారీ, నా పంతానికి నిన్ను పావులా వాడుకుంటున్నాను. ఓపికే లేదు.
నోటికి ప్లాస్టర్ ఎందుకు? చూడటానికి మంచివాళ్ళ కనిపిస్తున్నావు, నువ్వు హంతకుడు ఎందుకయ్యా? వీడు మాట్లాడితే ఫ్యూజులు తీసేయమంటున్నాడు అంటే వీడు బీహార్లో కరెంటు స్తంభాల మీద పాకే లైన్ మ్యాన్ అయి ఉంటాడు. అది కాదయ్యా, కోట్ల ఆస్తి ఉంది కదా, నీ చేత పాతికా పరకా చందాలు వసూలు చేయించే చిల్లర పనులు చేస్తున్నాడంటే వీడు తెలుగువాడు కాదు. తెలుగువాడు ఎప్పుడు ఇటువంటి పనులు చేయడు. వీడు బీహారు, మధ్యప్రదేశ్, గుజరాత్ ఆ బార్డర్లో బఠానీలు అమ్ముకునే బాపత అయి ఉంటాడు. తమ సుగుణాల గురించి చెప్తున్నారండి. కూలీల దగ్గర డబ్బు నిలవనకూడదయ్యా. ఉంటే వాళ్ళకి పెట్టుబడిదారీ బుద్ధులు వస్తాయి. సంపాదించిన దానిలో కొంత సారాకి కొంత వడ్డీకి ఖర్చు పెట్టించాలి. అందుకే దాసునాడు. కొంత చందాలకి జుదాలకి తగిలించాలి. అందుకు గుండప్పునాడు. అబ్బా, కార్మికుల్ని కంట్రోల్లో పెట్టడానికి ఎంత బిల్డప్ప. అవునయ్యా, కార్మికుడి కడుపు నిండితే స్వేచ్ఛ గురించి ఆలోచిస్తాడు. వాడి కడుపు ఎప్పుడూ కాలుతూ ఉంటేనే రేపటి ఆకలి గురించి భయపడి ఈరోజు బానిసలాగా పని చేస్తాడు.